భారత్లో జరిగిన పహల్గామ్ దాడి ఘటనలో ఉలిక్కిపడిన భారత్ పాకిస్తాన్పై విధించబోయే ఆంక్షలేంటి? భారత్ తీసుకునే చర్యలేంటి? వాటి ప్రభావం ఎలా ఉండబోతుంది? సీమాంతర ఉగ్రవాదం కాశ్మీర్లో పెరగడానికి కారణం ఏంటి? దాని వెనుకని నడిపిస్తుంది ఎవరు? తెలుసుకోవాలంటే దీనికి కారణాలు తెలియజేస్తాను, చూడండి. ఇలాంటి మంచి వీడియోస్ మీరు రెగ్యులర్గా ఇంటర్నేషనల్ విషయాలు మీకు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే ఫాలో కొట్టండి. ప్లీజ్ ఫాలో మీ అండ్ సబ్స్క్రైబ్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ హుటాహుటిన భారత్కు తిరిగి వచ్చారు. తిరిగి రాగానే అఖిలపక్ష సమావేశం ప్రధాని మోడీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కమిటీ క్యాబినెట్. ఈ సమావేశం 2 గంటల పాటు జరిగింది. ఈ సమావేశంలో ఏం జరిగింది, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో తెలియజేస్తాను. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు పైశాచికంగా దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఎస్ బుధవారం సాయంత్రం ఢిల్లీలోని లోక్ నాయక్ మార్గంలో ఉన్న ప్రధాని నివాసంలో జరిగింది. 2 గంటలకు పైగా జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఏంటి తెలియజేస్తాను. సీమాంతర ఉగ్రవాదం అనేది ముగింపు పలికే వరకు పాకిస్తాన్తో సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత భారత్ సిద్ధమైంది. భారత్ పాకిస్తాన్లోని ఇరు దేశాల హై కమిషన్ కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యను 55 నుంచి 30కి తగ్గించడం, భారత్ పాకిస్తాన్ దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి దేశం విడిచేందుకు మే 1 గడువు ఇవ్వడం, వారం గడువు విధింపు, మన దేశంలో పర్యటిస్తున్న పాకిస్తాన్ పౌరుల వీసాలు రద్దు చేసి మే 1లోగా తిరిగి వెళ్లాలని గడువు విధించింది. ఉగ్రదాడి పాల్పడిన ముష్కరులకు, వారికి అండగా నిలిచిన సూత్రధారులకు ఆ నేరానికి ఖచ్చితంగా బాధ్యత వహించాలని ప్రధాని మోడీ అన్నారు. పాకిస్తాన్ సరిహద్దుల వెంట అత్యంత అప్రమత్తంగా ఉండాలని భారత సైన్య దళాలకు సూచన అందింది. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరగడం, అక్కడ అభివృద్ధి జరగడానికి ప్రయత్నించడం, పీస్ఫుల్ వాతావరణాన్ని ఈ ఏర్పాటువాదులు, పాకిస్తాన్ లాంటి కుట్రదారులు ఉగ్రదాడి జరిగిందని కేబినెట్ అభిప్రాయపడింది. అఖిలపక్ష భేటీ తర్వాత అమిత్ షా ఘటనా స్థలానికి వెళ్లి బైసరెన్ పరిశీలించారు. ఉగ్రదాడిలో ఆప్తుల్ని కోల్పోయిన భారత కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం 10 లక్షల చొప్పున పరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షలు, స్వల్ప గాయానికి ₹1,00,000 చొప్పున సహాయ సహకారాలను ప్రకటించింది. ఈ ఉగ్రదాడికి ప్రతీకారం తెచ్చుకోవడానికి వేట ముమ్మరం చేశాయి. ఎటు చూసిన భారత బలగాలు కాశ్మీర్ మొత్తాన్ని జల్లెడ పడుతున్నాయి. బైసరన్లో దారుణ మారణకాండం చేసిన ముష్కరుల ఊహా చిత్రాలను భద్రతా సంస్థలు బుధవారం విడుదల చేశాయి. ఇలాంటి కిరాతకులు ఎక్కడ కనపడ్డా భద్రతా బలగాలకు తెలియజేయాలని కోరుకుంటున్నారు. వీరి పేర్లు ఎలా గుర్తించారు? అనీఫ్ ఫౌజ్, సూరామన్ షా, అబ్దుల్ తరంగ్లుగా గుర్తించారు. వీరిలో 2 పాకిస్తాన్ జాతీయులని భావిస్తున్నారు. ఈ దాడికి పురికిపోయిన మేజర్ కారణాలేంటి? పహల్గామ్ దాడికి ముందు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ రెచ్చగొట్టే ప్రసంగం తర్వాతే ఈ దాడి చేయడం కొంత గమనించగల అంశం. ఇటీవల ఆయన ఓవర్సీస్ పాకిస్తాన్ కన్వెన్షన్లో మాట్లాడుతూ ఆయన అన్న మాటలో, మన ఉద్దేశం స్పష్టం, కాశ్మీర్ గతంలోనూ మన జీవనాడిలో ఉండేది, భవిష్యత్తులోనూ ఉంటుంది, దాన్ని మనం ఎప్పటికీ మరచిపోలేము. కాశ్మీర్ను ఈ జీవనాడంట. ఎలా వచ్చింది? రాజా హరిసింగ్ గారు భారత్లో కలుపుతున్నట్టు, అప్పుడు కాశ్మీర్కి రాజుగా ఉన్నది రాజా హరిసింగ్ గారు, ఈయన భారత్లో కలుపుతున్నట్టు ఆక్రమితంగా పాకిస్తాన్ ఆక్రమణపరుచుకోబోయింది ఈ కాశ్మీర్ని. అలాంటి పరిస్థితుల్లో మన సైన్యం వాళ్ళని ఎల్లగొట్టి కాశ్మీర్ని స్వాధీనం చేసుకుంది. యాక్చువల్లీ భూమి ఎవరు అయితే రాసిస్తారో వాళ్ళకే కదా సొంతం. ఆ భూమికి సంబంధించిన రాజా హరిసింగ్
భారత్కి రాసించారు. అది పాకిస్తాన్ భారత్ది అవుతుంది, పాకిస్తాన్ ఎలా అవుతుంది? పాకిస్తాన్ ఇప్పటికీ అది జీవనాడడం హాస్యాస్పదంగా ఉంది. మీరే ఉంటారు. ఈ విధంగా మునీర్ కనీస బాధ్యత లేకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన మాట్లాడిన తర్వాతే ఈ పహల్గామ్ దాడి జరిగింది. పాకిస్తాన్ ఈ ఘటనపై స్పందిస్తూ మాకు ఎటువంటి సంబంధం లేదు అంటూనే భారత్ ఎలా స్పందిస్తే మేము అలా స్పందిస్తామని బేరాలు. ఈ పహల్గామ్ ఉగ్రదాడికి వ్యూహకర్త ఎవరు? దీన్ని ఎవరు సిద్ధం చేశారు? ఈ ముష్కరులను ఇక్కడ దాకా తీసుకొచ్చేదానికి వాళ్ళు అనుకున్నది ఎవరు? తెలియజేద్దాం. పహల్గామ్ దాడిలో పాక్ సైన్యానికి అనుబంధ సంస్థగా పేరుంది. అది లష్కర్-ఎ-తోయిబా. లష్కర్-ఎ-తోయిబా హస్తం ఉన్నట్లు పహల్గామ్ దాడిలో స్పష్టంగా లష్కర్-ఎ-తోయిబా హస్తం ఉన్నట్లు పక్కాగా తెలుస్తుంది. ఈ లష్కర్-ఎ-తోయిబా అనేది పాకిస్తాన్ ఆర్మీకి అనుబంధ సంస్థ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ దాడికి వ్యూహరచన చేసింది సైఫుల్లా కసూరి అలియాస్ ఖలీద్ గా భావిస్తున్నారు. ఈయన లష్కర్-ఎ-తోయిబాకు దాడికి నేరుగా పాల్గొన్నవారు. లష్కర్-ఎ-తోయిబా ముసుగు సంస్థ, అదే నడిపించే ఇంకో సంస్థ. ఆ సంస్థ పేరు ద రెసిస్టెన్స్ ఫోర్స్, TRF కు చెందిన వారుగా గుర్తించారు. అసలు ఈ ఖలీద్ ఎవరు? లష్కర్-ఎ-తోయిబా, ఈ ఖలీద్ అనే వ్యక్తి లష్కర్-ఎ-తోయిబా హఫీజ్ సయీద్ కు అత్యంత సన్నిహితుడు. లష్కర్ పెషావర్ ప్రధాన కార్యాలయానికి అధిపతిగా వ్యవహరిస్తున్నాడు. ఎవరు? ఈ ఖలీద్. మళ్ళీ ముస్లిం తిన్ సంస్థకు అధ్యక్షుడు కూడా ఉన్నాడు ఈ ఖలీద్ అనే వ్యక్తి. ప్రస్తుతం JUDని లష్కరే అనుబంధ సంస్థగా అమెరికా విదేశాంగ శాఖ గుర్తించి ఉగ్రవాద సంస్థగా ముద్ర వేసి, ఈ ఉగ్రవాది నుంచి తుపాకీ లాక్కొని వీరోచితంగా పోరాడిన వ్యక్తి రైడర్ సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా. ఇతను ఉగ్రవాదులపై ఎదుర్కొన్న తీరు భారతీయులందరికీ ఆదర్శం. భారత్లో ఉగ్రవాదం లేదు, రాదు అనే రోజు రావాలి అని కోరుకుంటున్నాం. ఈ ఉగ్రదాడిపై ఇది నా వీడియో. నేను ఇప్పుడిప్పుడే వీడియోస్ చేస్తున్నాను. నేను చేసిన విధానంలో రాంగ్స్ ఉంటే తెలియజేయండి. నేను సరిదిద్దుకొని ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.